హలో అందరికీ. మొన్న రోజు సండే వస్తే మైసూర్కి వెళ్ళామన్నమాట. ఇంట్లోనే కూర్చొని ఏం చేస్తామని చెప్పేసి ఒకరోజు మైసూర్ ప్యాలెస్కి వెళ్ళేసి రావచ్చని మైసూర్కి స్టార్ట్ అయిపోయాము. మార్నింగే స్టార్ట్ అయిపోయాము. వెళ్తున్న కొద్దీ మాకు అసలు బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్ కనిపించాయి విత్ కొబ్బరి తోటలన్నీ చాలా బాగుండే. ఇంకా ఆల్మోస్ట్ మాకు 3 hours పట్టింది బెంగళూరు నుంచి మైసూర్ రీచ్ అవ్వడానికి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా రోజు ఏదో పూజ జరుగుతున్నట్టుంది అక్కడ. మమ్మల్ని అంటే ఆ స్ట్రేట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, అదంతా డెకరేషన్ చేశారు. అండ్ ఇట్లా రైట్ సైడ్ నుంచి ఇట్లా డైవర్ట్ చేశారనమాట. జనరల్గా అయితే ఆ ముందు నుంచి కొంచెం వెళ్ళొచ్చు, కానీ రైట్ సైడ్ డైవర్ట్ చేశారు. అక్కడ అందరు కూర్చొని పంతులు అయితే అక్కడ ఏదో చేస్తున్నారు, ఏదో పూజ జరుగుతుంది. ఇంకా అక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోయాము. అసలు ఈ హాల్ చూస్తేనైతే నాకు చాలా బాగా అనిపించింది అనమాట. ఎంత బ్యూటిఫుల్గా అంటే కలర్స్ కానీ ఆ పైన డిజైన్ కానీ చాలా బాగుంది. ఇక రాజులు రాని వాళ్ళంటే ఎంతైనా అంతే ఉంచుకుంటారు కదా ఇల్లు. అండ్ ఇక్కడ మనకి ఆయిల్ పెయింటింగ్స్ పెట్టారనమాట. అంటే అవి టచ్ చేయకూడదు అని కూడా అక్కడ ఇన్స్ట్రక్షన్స్ రాసున్నాయి. మనం దూరం నుంచే చూడాలి. అక్కడ ఒక ఏమంటే బ్యారికేడ్ లాగా కట్టారు. సో అక్కడ జరిగే దసరా ఉత్సవాలు మనకు తెలుసు కదా, మైసూర్ ప్యాలెస్లో దసరా రోజు ఈ ఒడియార్ డైనస్టీ వాళ్ళు వచ్చి బాగా సెలబ్రేట్ చేశారంట. అంటే వెనకటి కాలం నుంచి ఎలా అయితే అక్కడ జరుగుతాయో ఉత్సవాలు జరుగుతాయో అదంతా మనకి పెయింటింగ్స్లో పెట్టి చూపించారనమాట. అసలు ఆ పైన అదంతా చాలా బ్యూటిఫుల్గా ఉండింది. ఆ లైటింగ్స్ అని అవి చాలా. మేము వెళ్ళిన రోజు వీకెండ్ కాబట్టి కొంచెం రష్ ఎక్కువగానే ఉంది. అంటే ఓకే, మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు అన్నట్టుంది. సో నాకు ఈ ఆయిల్ పెయింటింగ్స్ ఇదైతే చాలా బాగా నచ్చింది అనమాట కాన్సెప్ట్. అండ్ అలా ముందుకు వెళ్తుంటే ఒక పెద్ద హాల్ లాగా వస్తుంది. సో వడియార్ డైనస్టీ వాళ్ళందరి ఇలా ఫొటోస్, ఆ పెయింటింగ్స్ అన్నీ ఉన్నాయి. అంటే వాళ్ళ జనరేషన్స్ త్రూ పాస్ అయిన ఈ ఫొటోస్ అన్నీ పెట్టారు. అండ్ ఇక్కడ కొన్ని ఇంతమంది బ్రిటిషర్స్ ఫొటోస్ కూడా, పెయింటింగ్స్ కూడా పెట్టారనమాట. నాకు ఒకటి ఏమనిపించింది అంటే అసలు ప్యాలెస్ మొత్తము అద్దాలు అంటే మిర్రర్స్ ఉన్నాయన్నమాట. ఎక్కడ చూసినా మిర్రర్స్. ఇక్కడ కొంచెం వాళ్ళ యూజ్ చేసిన ఆర్టికల్స్ అవన్నీ. ఇంకా అక్కడ నుంచి కిందికి దిగితే మనకి ఇలా ఓపెన్ స్పేస్ కనిపిస్తుంది మధ్యలో. సో ఇది ఏంటి అన్నది మనకు అంత తెలియదు, కానీ ఇక్కడ అంతా ఓపెన్ స్పేస్ ఉంది. అండ్ ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ మిర్రర్స్ ఉన్నాయి కదా, అసలు మొత్తం ఎక్కడ చూసిన మిర్రర్సే. ఆ పైన వుడ్తో ఆర్ట్ వర్క్ మాత్రం చాలా బాగుండింది. అండ్ ఇక్కడ మనకి సింహాసనాలు కనిపిస్తాయి అనమాట, చిన్నవి పెద్దవి అన్నీ. ఎవరైనా వస్తే అక్కడ అవి సిల్వర్తో చేశారంట. ఎవరైనా వచ్చినప్పుడు ఆ సిల్వర్ సింహాసనాల్లో కూర్చోబెడతారు అని అక్కడ చెప్తున్నారు. సో ఇవి చూసి అవంతా సిల్వర్ సింహాసనాలంట. ఆ పైన మనం తెలుస్తుంది కదా అదంతా సిల్వర్ ఇది అని. అది మొత్తం సిల్వరేనంటే. ఇట్లా మిర్రర్స్ మాత్రం ఎక్కడ అంటే అక్కడ మిర్రర్స్ ఉన్నాయి. నాకు ఇవి కూడా నచ్చింది అనమాట. ఎలిఫెంట్స్ 2 sides 2 ఎలిఫెంట్స్ ఇట్లా ఉండుంది. అండ్ మనకి ఆ ప్యాలెస్కి ముందు సైడ్లోనే ఇట్లా వీటిని ఏమంటారు, ఇవి ఉన్నాయి. సో చాలా అంటే ఇక్కడ ఈ ఎండ్ నుంచి మొదలు పెడితే ఆ ఎండ్ వరకు 2 types ఆఫ్ ఉన్నాయి. అంటే డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి అందులో. యుద్ధం అప్పుడు యూజ్ చేస్తారు కదా, అవి మొత్తం స్ట్రైట్గా పెట్టున్నారు. చూడండి మిర్రర్స్, ఎక్కడ చూసినా మనకి మిర్రర్స్, పెద్ద పెద్ద మిర్రర్స్ కనిపిస్తాయి. అసలు ఎన్ని మిర్రర్స్ ఉన్నాయో ఆ ప్యాలెస్లో. అండ్ నాకు బాగా అనిపించింది. అండ్ పైకి ఫస్ట్ ఫ్లోర్కి మనకి పంపిస్తారు. ఫస్ట్ ఫ్లోర్కి అక్కడ పెద్ద ఈ ఓపెన్ ప్లేస్ ఉందన్నమాట. ఇక పక్కన గ్యాలరీ సీటింగ్ అరేంజ్మెంట్ లాగా చేసి పెట్టారు. సో అక్కడ రాసి కూడా ఉంది, గ్యాలరీ సీటింగ్ అరేంజ్మెంట్ ఫర్ డిగ్నిటరీస్ అని. అంటే ఇక్కడ నుంచి చూస్తే మనకి ముందుకి మొత్తం ప్యాలెస్లో ఉన్న ఓపెన్ ప్లేస్, ముందు ఏదైతే ప్యాలెస్ ఎంట్రన్స్ ఉంటుందో ఆ ఓపెన్ ప్లేస్ అంతా మనకు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చూస్తే అక్కడ మీకు కనిపిస్తుంది కదా వీడియోలో, అదంతా కనిపిస్తుంది అనమాట. గార్డెన్ అండ్ ఆ మెయిన్ ద్వారము, మెయిన్ గేట్, ఆ ఓపెన్ ప్లేస్ అంతా మేబీ ఇక్కడే అదే ఆ పరేడ్స్ అంతా జరిగి ఉంటాయి కావచ్చు. ఆ పైన మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, మేబీ లేడీస్ అక్కడ నుంచి చూసే వాళ్ళేమో. ఇక కర్టెన్స్ వేసి అక్కడ కనిపిస్తుంది కదా. ఈ పైన డీటెయిలింగ్ కూడా అసలు చాలా బాగుంది. కలర్స్, వాళ్ళు యూజ్ చేసిన కలర్స్ కానీ ఎంత సటిల్గా, అసలు చాలా బాగుంది. నాకు ఈ సీటింగ్ అరేంజ్మెంట్ మాత్రం ఈ ఏరియా మాత్రం చాలా బాగా నచ్చింది అనమాట. సో అదంతా మనం వెళ్ళొద్దు, ఇక్కడ నుంచే చూడాలి. అదంతా బ్యారికేడ్స్ పెట్టారు. ఇక్కడ పక్కన అంటే ఏదైతే మెట్లు ఉన్నాయో కింద నుంచి కూడా రావచ్చు. మనం లోపల నుంచి వచ్చాం కదా,
ఈ సైడ్ నుంచి కూడా మెట్లు ఉన్నాయి. అండ్ ఈ డిజైన్స్ మాత్రం ఆ సిమెట్రీ లైన్గా ఎక్కడి నుంచి చూసినా ఒకటే, ఇటు సైడ్ అటు సైడ్ కొంచెం డిఫరెంట్గా 2 సైడ్స్లో డిఫరెంట్ సీటింగ్ అరేంజ్మెంట్స్ ఉన్నాయన్నమాట. చాలా అసలు చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చూడండి మళ్ళీ మిర్రర్, ఎన్ని మిర్రర్స్ ఉన్నాయంటే అన్ని మిర్రర్స్ ఉన్నాయి. ఇక్కడ వాటిని ముట్టుకోవద్దు అని చెప్పేసి ప్లాస్టిక్, మొత్తం ఈ ప్లాస్టిక్ షీట్స్ ఉంటాయి కదా వాటిని పెట్టేశారు. సో అది ఎవరికి టచ్ చేయడానికి లేదు. అండ్ ఇటు వెళ్తే మనం పైకి స్టెప్స్ ఉన్నాయి కానీ అది మనకి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. మేబీ పైన ఏమైనా రూమ్స్ అలా ఉండొచ్చు. ఇటు పక్కన కూడా రూమ్స్ కనిపిస్తాయి, అవన్నీ లాక్డ్ ఉన్నాయి. అవన్నీ రూమ్స్ లాక్డ్ ఉన్నాయి, జస్ట్ మనం బయట నుంచి చూసుకుంటూ వెళ్ళాలి. అండ్ ఇది లిఫ్ట్, అప్పట్లోనే లిఫ్ట్ కింద నుంచి లిఫ్ట్ ఇంకా పైదాకా ఉండొచ్చు, మనకు తెలీదు, చూపిలేదు. ఇదంతా స్టెప్స్ మనకి అలౌ చేయలేదు అక్కడ వరకు. అండ్ ఆ డోర్స్ కానీ డిజైన్స్ చాలా బాగా అనిపించాయి. ఇవి రూమ్స్లోకి అది కూడా మొత్తం బ్యారికేడ్స్ పెట్టారు ఎవరు వెళ్ళకుండా. అండ్ సిల్వర్తో చేసిన ఏమంటారు డోర్స్ కూడా ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఈ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం కదా, ఈ ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఇంకొంచెం పైకి వెళ్తే సెకండ్ ఫ్లోర్లో ఈ ప్లేస్ సెకండ్ ఫ్లోర్లో ఉంటుందన్నమాట. అదొక దర్బార్ లాగా అంత ఫీల్ వచ్చే రాయల్ దర్బార్ ఫీల్ లాగా అనిపించింది నాకు. ఆ డిజైన్ కూడా చూడండి, అండ్ కలర్స్, ఆ స్తంభాలు అవన్నీ చూస్తే అంటే దేనికి యూజ్ చేసేవాళ్ళో మనకు తెలియదు కానీ అలా ఉంది. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనకి బయటికి వే ఉందన్నమాట. ఇప్పుడు డోర్ కనిపిస్తుంది కదా, ఇదంతా సిల్వర్ డోర్ అని చెప్పారు అక్కడ. సో అక్కడ రాసి కూడా ఉంది సిల్వర్ డోర్ అని చెప్పేసి. అట్లాంటి డోర్స్ ఆల్మోస్ట్ ఒక మేబీ 2-3 అట్లా డోర్స్ ఉన్నాయి. మరి రాజులు రాణి ఏగో చూడండి సిల్వర్ డోర్, వాళ్ళ రూమ్స్కో మరి ఏంటో తెలీదు కానీ అక్కడ సిల్వర్తో చేసిన డోర్ అని చెప్పేసి రాసేసి ఉంది. ఇంకా అంతే, అక్కడ నుంచి కిందికి వస్తే మనకి అక్కడ లెఫ్ట్ సైడ్లో బయటకు ఎగ్జిట్కి వెళ్ళే లెఫ్ట్ సైడ్లో ఇట్లా వాళ్ళ ఏనుగుల పరేడ్, అదే వాళ్ళు యూజ్ చేసే ఏనుగులకి దసరాకి అవన్నీ అక్కడ పెట్టిన షోకేస్లో పెట్టినదంతా వేస్తారంట, తొడిగిస్తారంట. బయటికి రాగానే మనకి కొన్ని వాళ్ళకి రూమ్స్ ఉన్నాయి. అదంతా ఎక్కడ అంటే లైబ్రరీకి ఒక కొంచెం ఏరియా, ఇంకొకటి వేరే అడ్మినిస్ట్రేషన్కి అని చెప్పేసి రూమ్స్ ఉన్నాయి అక్కడ. అండ్ ఒక చిన్న టెంపుల్ కూడా ఉంది లోపల. ఇదంతా బయట అనమాట. సో మనం ఇందాక పైన ఓపెన్ గ్యాలరీ సీటింగ్ చూసాం కదా, అక్కడ నుంచి ఇది మొత్తం కనిపిస్తుంది. సో మేము అక్కడ పైన నుంచి చూస్తే ఇదంతా యాక్చువల్లీ కనిపించింది. బయట కూడా చాలా పీస్ఫుల్గా గార్డెన్ ఉంది, బాగుంది. మేము వెళ్ళిన రోజు అసలు ఆ రోజు నైట్ లైట్స్తో బాగుంటుందంట ఇంకా మైసూర్ ప్యాలెస్, కానీ మేము వెళ్ళిన రోజు లేదు ఆ రోజు అని చెప్పారు. మేము వెళ్ళిన టైంకి వర్షం కూడా పడింది.